2025 మార్చిలో అమెరికాకు చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే సంస్థ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ కుదుర్చుకోవడం ద్వారా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ చైన్, టోకెనైజేషన్, స్టేబుల్ కాయిన్ల వృద్ధికి నాంది పలికింది. అయితే ఇదంతా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యాల్లో చోటు చేసుకోవడంతో ఈ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ ఒప్పందంలో ట్రంప్ కుటుంబం, ముఖ్యంగా ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, జారెడ్ కుష్నర్లకు 60% వాటా ఉండగా, ట్రంప్ సన్నిహితుడు జాకరీ విట్కాఫ్ నేతృత్వంలోని బృందం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో రహస్య భేటీలు నిర్వహించింది. మునీర్ ఐఎస్ఐ మాజీ డైరెక్టర్ కావడం, గతంలో ఉగ్రవాద సంబంధాల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యవస్థకు చెందినవాడవడం ఈ ఒప్పందంపై మరింత అనుమానాలు పెంచుతుంది. పైగా అమెరికా నుండి మనీ లాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న బైనాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ పింగ్ జావోను పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సలహాదారుగా నియమించడం చైనా పరోక్ష ప్రమేయాన్ని చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. భారత్ దీనికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టి పీఓకే, పాక్ ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు, పాక్ సైనికులు హతమయ్యారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ రాయబారి సిబ్బంది సంఖ్యను తగ్గించి అటారీ సరిహద్దులను మూసివేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ కుటుంబం, పాక్ మధ్య జరిగిన ఆర్థిక ఒప్పందం ఆందోళనకు గురిచేస్తుంది. భారత్ దీనిని పాక్లోని ఉగ్రవాద శక్తులకు పరోక్షంగా మద్దతుగా భావిస్తూ అమెరికా అధికారులను ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కోరింది. ఇక ట్రంప్ కుటుంబం వ్యాపార లాభాలు ఈ ఒప్పందంతో పెరుగుతాయన్న అభిప్రాయం బలపడుతుంది. ఈ ఒప్పందం రాజకీయ, ఆర్థిక పరంగా లాభదాయకమైన అమెరికా అంతర్జాతీయ విధాన నైతికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తగా WLF ఇది కేవలం ఆర్థిక ప్రాజెక్ట్ అని ప్రకటించింది. కానీ ట్రంప్ కుటుంబం నుంచి స్పష్టత రాకపోవడం, అమెరికా అధికారికంగా స్పందించకపోవడం ఈ ఒప్పందం వెనుక రాజకీయ లబ్ధి కోణాలున్నాయనే అనుమానాలకు బలం చేకూర్చుతుంది.